క్రమంలో అమ్మా నేను వంట చేస్తా శ్రీమతి పావని గారి కథానిక వింటారు. అమ్మా అమ్మా అంటూ ఇంట్లోకి పరిగెత్తుకు వచ్చాడు 10వ తరగతి చదువుతున్న స్నేహిత్. ఆ ఉన్నా బయట నుంచే అరుచుకుంటూ వస్తావా, ఏమిటో చెప్పు అంటూ నవ్వుతూ ఎదురు వచ్చింది మృణాళిని. ఏం చేస్తున్నావమ్మా, ఏంటి ఇవాళ స్పెషల్ అంటూ అడిగాడు స్కూల్ నుంచి ఇంట్లోకి వస్తూనే. ఏముంటుంది, నీకు స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదో ఒక స్నాక్ ఐటెం కావాలి కదా. నీ తమ్ముడేమో అన్నం తినేసి పడుకున్నాడు. వాడు లేచేలోపు నీకు ఏదో ఒకటి చేద్దామని కుస్తీ పడుతున్నాను అని నవ్వేసింది మృణాళిని. చకచకా కాళ్ళు చేతులు కడుక్కుని డ్రెస్ మార్చుకుని వంటింట్లో అమ్మ పక్కన చేరాడు స్నేహిత్. కుస్తీయా, భలే భలే, ఇంతకీ ఏం చెయ్యాలని ఆ కుస్తీ? రోజు నేను వచ్చే టైంకి ఏదో ఒకటి రెడీ చేసేసి నా కోసం బయట నిల్చుంటావుగా, మరి ఇవాళేంటమ్మా లేటు? నేను నీకేమైనా సహాయం చేసేదా? చెప్పు. నేను కూడా ఒక చెయ్యి వేస్తా, టకటకా చేసుకోవచ్చు మనం ఈవినింగ్ స్నాక్స్ అంటూ వెంటపడ్డాడు స్నేహిత్. నువ్వు సాయం చేస్తావా? అబ్బో, ఏం చేస్తావేంటి అని అడిగింది మృణాళిని. నువ్వేం చెప్తే అది చేస్తా అమ్మా, చెప్పి చూడు చాలు. మరి స్నాక్స్లోకి ఉల్లిపాయలు కావద్దు, తరిగి పెడతా నాగు అంటూ అమ్మ చేతిలో ఉన్న కత్తి చాపింగ్ బోర్డ్ తీసుకుని హాల్లోకి పరిగెత్తాడు 2 ఉల్లిపాయలు అందుకొని. నాకు కొడుకైనా కూతురైనా వీళ్లే కదూ అనుకుని నవ్వుకుంది మృణాళిని. మొదటి నుండి కూడా అమ్మ ఏది చేసినా వెనకాలే ఉండేవాడు స్నేహిత్. అమ్మ వంటింట్లో ఏం చేస్తోంది, ఎలా చేస్తోంది అని అన్నీ గమనించటం మొదలుపెట్టి వంట చేయటానికి అవసరమైన టెక్నిక్స్ అన్నీ నేర్చుకున్నాడు. ఇది కాకుండా యూట్యూబ్లో ఏ వంట చూసినా అమ్మకి చెప్పటం, పక్కన నిలబెట్టుకుని చకచకా ఆ వంట చేసేయటం ఆనవాయితీగా మార్చుకున్నాడు. ఇలా కొన్ని నెలలకి చూసిన వాటిని తనకు నచ్చిన ఐటమ్స్ వేసి ఇంకాస్త స్పెషల్గా చేసి పెట్టడం నేర్చుకున్నాడు. అమ్మకి ఓపిక లేని ఏ రోజైనా వంటింటి పెత్తనం స్నేహిద్దే. అంతలా ఎంజాయ్ చేసేవాడు కుకింగ్ని. ఇలా రోజులు గడుస్తూ పోగా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రానే వచ్చాయి. పరీక్షలు అయిపోయాయో లేదో అమ్మ వెనకాల పడ్డాడు. అమ్మా, ఇవాళ్టితో నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినట్టే. ఇంకా 1 సంవత్సరం ఆగితే నా సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి. అప్పుడింక చూసుకో, త్వరలో మంచి చెఫ్ని అయ్యి అందరికీ ఏం కావాలంటే అది వండి వడ్డిస్తాను. నీకు నచ్చినవి ఇప్పటికంటే రుచిగా చేసి వండి పెడతా చూడు అన్నాడు స్నేహిత్. సర్లే, ఇంకో సంవత్సరం ఉందిగా, ముందు చదువు మీద ధ్యాస పెట్టు, తరువాత వంటల సంగతి చూద్దాంలే అన్నది మృణాళిని. అదేంటమ్మా అలా అంటావు? నేను 10th అవగానే నీకు చెప్పింది ఇదేగా, ఇంటర్ అయిపోయాక హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో చేరతానని. ఇప్పుడేంటి ఇలా అంటున్నావు అంటూ నీరు కారిపోయాడు స్నేహిత్. చెప్పావురా నాన్న, నిజమే, నేనేమీ వద్దనట్లేదు, ముందు ఇంటర్ అయిపోని అని వంటింట్లోకి వెళ్ళింది మృణాళిని. స్నేహిత్ తల్లిదండ్రులు మృణాళిని మధుకర్లది ప్రేమ వివాహం. శాకాహారుల ఇంట పుట్టిన మృణాళినికి డాక్టర్ అవ్వాలనే కోరిక ఉండేది. ఆచారం సాంప్రదాయం కలిగిన కుటుంబం మనది. ఆ జంతువులని ప్రాణమున్న వాటిని కోస్తావా అని కుటుంబంలో అందరూ ఒకటే పోరు. ఎంతగా పోరు పెట్టారంటే మృణాళినికి ఆ డాక్టర్ అవ్వాలనే కోరిక చచ్చిపోయింది. అంతేగాక మృణాళినికి చిన్నప్పటి నుంచి కూడా మంచివి కొత్త వంటలు వండటం అంటే కూడా ఇష్టం కాదు, నిజం చెప్పాలంటే పిచ్చి. వయసుతో పాటు ఈ పిచ్చి కూడా పెరుగుతూ వచ్చింది. యూట్యూబ్లు గూగుల్లు లేని కాలంలోనే టీవీలో వచ్చే వంటలు ప్రోగ్రాములు చూసి టకటకా పేపర్ తీసుకుని ఎలా చేయాలో రాసేసుకుని అదే రోజు సాయంత్రానికి ఆ వంట చేయాల్సిందే. పేపర్లో కనబడే వంటల కాలం కట్ చేసుకుని పెట్టుకునేది. అంత పిచ్చి అన్నమాట. 10th క్లాస్ అయిపోయాక హోటల్ మేనేజ్మెంట్ చేయాలనే కోరిక ఉండేది. ఇంటర్లో చేరాక ఈ విషయం తల్లిదండ్రులతో చెప్తే, మన ఇళ్లల్లో వాళ్లం వెళ్లి ఆ మాంసాహారం వండలేమే తల్లి, హోటల్ మేనేజ్మెంట్లు డాక్టర్లు అనేది ఇంక మర్చిపో. హోటల్ మేనేజ్మెంట్ అంటే రకరకాలు వండాల్సిందే, నువ్వెక్కడ చేస్తావు అవన్నీ? వద్దు, అయినా రేపు పెళ్లి చేసుకోవాల్సిన దానివి, షెఫ్ అయ్యి ఊర్లమట్టి తిరుగుతావా ఏమిటి? అయినా ఆడపిల్లలు హోటల్లో పనిచేస్తారా ఏంటి? ఏదో డిగ్రీ చదివి కాస్త ఇంటి పట్టున ఉండక అన్నారు. ఇక అక్కడితో ఆ ఆశ కూడా చంపేసుకుంది. కానీ వంటల మీదున్న మహా ఇష్టంతో ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ స్పెషల్గా ఏదో ఒకటి చేసి పెట్టేది. అలానే అందరూ తెగ ఇష్టంగా తిని శభాష్ అనేవాళ్లు కూడా. తరువాత డిగ్రీ చదివింది. మధుకర్ పరిచయమై ప్రేమగా మారిన తరువాత పెద్దవాళ్లతో పెద్ద యుద్ధమే చేసి ఒక్కటయ్యారు. పెళ్లయ్యాక మధుకర్ మంచితనం వల్ల ఎంసీఏ చదివి మంచి మార్కులతో పాస్ అయింది మృణాళిని. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది.
కొన్నేళ్లకి పిల్లలు పుట్టిన తరువాత వాళ్ళని చూసుకోవడానికి ఉద్యోగం వదిలేసి ఇంట్లో ఉండిపోయింది. మంచి జీతంతో ఉద్యోగం చేసినా ఎక్కడో ఒక వెలితి, నచ్చింది చేయలేకపోయాను అని. అయినా చాలా సంతోషంగానే గడిపేది ప్రతి క్షణాన్ని. ఇప్పుడు తన కొడుకు కూడా అదే మాట అనేసరికి తనకి చాలా ఆనందం కలిగింది. తను చెయ్యలేంది వాడు చేస్తాడేమోలే అని. అందులో వాడికి వంటింట్లో 4 రకాల వస్తువులు దొరికితే చాలు, అవి ఇవి చేసి పారేసి రోజూ సాయంత్రం కమ్మగా ఏదో ఒకటి చేసేయటం తెగ అలవాటైపోయింది. స్కూల్లో ఉన్నప్పటి నుంచే ఇంటికి వచ్చాక అమ్మ వెనకాలే ఉండటం, ఏది ఎలా చేస్తుంది అని చూస్తూ ఉండటం ఆనవాయితీ. చూస్తూ చూస్తూ రోజులు నెలలు గడిచిపోయాయి. ఒకరోజు స్నేహిత్ దిగాలుగా కూర్చుని ఉండటం గమనించింది మృణాళిని. దగ్గరకు వచ్చి స్నేహిత్ భుజం మీద చెయ్యి వేసి, ఏమైంది నాన్న అలా ఉన్నావు? ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయని టెన్షనా? ఏం టెన్షన్ పడకు, మార్కుల రేసులో పరిగెత్తమని అమ్మ నీకెప్పుడూ చెప్పదు కదా. ఇష్టంగా ఎంత చదివినా నీ ఇష్టం, మంచి మార్కులు తెచ్చుకో చాలు, మనకి ర్యాంకులు వద్దులే అంటూ పక్కన కూర్చుంది. అది కాదులే అమ్మా అంటూ దిగాలుగా ఉండిపోయాడు స్నేహిత్. మరి ఏంటో చెప్తే కదా నాకు తెలిసేది అని బుజ్జగింపు మొదలుపెట్టింది మృణాళిని. ఇందాక పెద్దమ్మ దగ్గరికి వెళ్లాను. ఏమిట్రా, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఎలా చదువుతున్నావు? ఎంసెట్లో మంచి ర్యాంక్ రావాలి, బాగా కష్టపడి చదువు అందమ్మా. లేదు పెద్దమ్మా, నాకు ఇంజనీరింగ్ చదవాలని లేదు, హోటల్ మేనేజ్మెంట్ చేస్తా అని చెప్పాను. అంతే, నేనేదో మహాపాపం చేసినట్టు 4 చీవాట్లు పెట్టింది. మగపుటక పుట్టి వంటలు చేసుకుంటూ బ్రతుకుతావా? చిచి, నీకిదేం పోకడ పట్టుకుందిరా? చక్కగా ఇంజనీరింగ్ చదివి ఏసీ రూముల్లో కూర్చుని పని చేసుకోక అంటూ ఏదేదో అంది అమ్మా అంటూ తల్లికి చెప్పుకొచ్చాడు బాధగా స్నేహిత్. సర్లేరా, నువ్వు ఇవేమీ పట్టించుకోకు, ముందు ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి అని బుజ్జగించింది తల్లి. ఇది జరిగిన కొన్ని రోజులకి తల్లి తరఫు బంధువులు వచ్చారు. ఆనవాయితీగా స్నేహిత్ని ఇదే ప్రశ్న వేశారు. ఇంటర్ అయిపోతోందిగా, ఏంటి నెక్స్ట్ అని. భయం భయంగానే తన మనసులో మాట బయటపెట్టాడు స్నేహిత్. ఓహో, అయితే రేపు మన అందరి ఇళ్లల్లో ఏ ఫంక్షన్ అయినా నువ్వే వంటవాడివన్నమాట. మంచిదిరా, తొందరలో ఒక క్యాటరింగ్ సర్వీస్ మొదలు పెడతావన్నమాట. సరి అని కాసేపు ఉండి వెళ్లిపోయారు బంధువులు. ఇది విన్న తండ్రి వాళ్లు వెళ్లిపోగానే స్నేహిత్ స్నేహిత్ అంటూ గట్టిగా అరిచాడు. తండ్రి అరుపుకి భయపడి పరిగెత్తుకు వచ్చాడు స్నేహిత్. ఏంటి నాన్నా అంటూ. నీకు ఈ వంటల పిచ్చి ఏంటసలు? ఉంటే ఉంది కాని జీవితంలో వంటలు చేసుకుంటూ బ్రతుకుతావా? అసలు ఏం ఆలోచిస్తున్నావు? నువ్వేం చిన్నపిల్లాడివి కాదు. జీవితం అంటే ఆట కాదు. పెద్ద చదువులు చదువుకోకుండా వంటలు చేస్తూ వంటవాడివి అనిపించుకుంటావా నువ్వు నీ పిచ్చిను? నాన్నా అని ఏదో చెప్పబోయాడు స్నేహిత్. వాడికి ఏడుపొక్కటే తక్కువైంది. ఇష్టమైనది చేసుకునే స్వేచ్ఛ కూడా లేదా నాకు అని మనసులో అనుకున్నాడు. స్నేహిత్ దగ్గరగా వచ్చి, చూడు స్నేహిత్, మనది మధ్యతరగతి కుటుంబం. నా పని బాగా నడుస్తుంది. ఆ కష్టానికి అదృష్టం తోడైంది కాబట్టి ఒక మంచి ఇల్లు కట్టుకుని హాయిగా ఉంటున్నాము. నీకోసం ఎంత కష్టమైనా నీకేం కావాలో అది చదివించి నిన్ను గొప్ప ప్రయోజకుడిని చెయ్యాలని నేననుకుంటుంటే ఏమిటి వంటల గోల నీకు? అందరూ అన్నట్టు రేపు అటూ ఇటూ ఏదైనా జరిగితే బాధపడాల్సింది నువ్వు ఒక్కడివే కాదు, మేము కూడా. నువ్వు మంచి పొజిషన్లో ఉండటం మేము చూడాలి. ఇది బుర్రలో పెట్టుకొని చదువుకో. నువ్వేమీ ఆడపిల్లవి కాదు, ఏదో ఒకటి చదవగానే పెళ్లి చేసి పంపేయటానికి అన్నాడు కోపంగా. ఇది విన్నాక స్నేహిత్కి చాలా బాధ కలిగింది. దిగాలుగా కూర్చున్నాడు. ఇదంతా గమనించిన మృణాలిని స్నేహిత్ను దగ్గరికి తీసుకుంది. పోనీలే నాన్న నీ మీద ప్రేమతోటే కదా ఏదో అన్నారు, అలా మాట్లాడారు. నువ్వేమీ బాధపడకు. ఇప్పుడు ఇవేమీ పట్టించుకోకుండా చక్కగా చదువుకో. బయట వాళ్ళు ఎవరేమన్నా విని సరే అని ఊరుకో. మంచి అయితే ఆలోచించు, లేదా అక్కడే వదిలేయి అని సర్ది చెప్పి స్నేహిత్ని తన గదిలో పడుకోబెట్టి భర్త దగ్గరికి వెళ్ళింది మృణాలిని. మధు, ఏంటది? చిన్న పిల్లాడితో ఇలాగేనా మాట్లాడేది? వాడి ఇష్టాన్ని మనం కాకుంటే ఇంకెవరు పట్టించుకుంటారు? నువ్వు కూడా బయటి వాళ్ళలాగానే ఆలోచిస్తున్నావా? వాడెంత బాధపడుతున్నాడో చూసావా అని అరిచింది. చిన్నప్పుడు నేను ఎన్నో అనుకున్నాను, ఏవేవో కలలు కన్నాను. కొన్ని జరిగాయి, కొన్ని జరగలేదు. అయినా నేను సంతోషంగా ఉన్నానా లేదా అనేదే ముఖ్యం. నేను కూడా డాక్టర్ని అవ్వాలనుకున్నా, హోటల్ మేనేజ్మెంట్ చదవాలి అనుకున్నా. కానీ మా నాన్న వద్దు అంటే డిగ్రీతో ఆపేశాను. మన పెళ్ళయ్యాక నన్ను అర్థం చేసుకుని నువ్వే కదా ఎంసీఏ చదివించి నన్ను ఉద్యోగానికి పంపావు. నా మొదటి జీతం 20,000 రూపాయలు. 25-30 మందిని హ్యాండిల్ చేసేదాన్ని నా టీంలో. చాలా సంతోషంగా అనిపించేది ఆ రోజుల్లో. తర్వాత నీ కోసం, పిల్లల కోసం మంచి ఉద్యోగం, జీతం వదులుకొని ఇంట్లోనే ఉండిపోయాను. కొంతమంది మంచి పని చేశానన్నారు, మరికొందరు భర్త కష్టపడుతుంటే తింటూ బ్రతుకుతున్నావని వెక్కిరించారు. కానీ మిమ్మల్ని చూసుకుంటూ మీతో ఆనందంగా గడిపేసి మీతో ఉండటం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేది. ఎవరి మాటలు పట్టించుకోకుండా నా పని నేను చేసుకుపోయాను.
ఇప్పటికీ అలాగే ఉన్నాను సంతోషంగా. అలానే నువ్వు కూడా ఎంతో ఇష్టంగా నీకు నచ్చిన ఇంజనీరింగ్ చేసి ఉద్యోగం కూడా చేయకుండా మీ నాన్న బిజినెస్ చేయటం, మీ అన్నయ్యలకి ఇష్టం లేక ఆయన్ని వదలలేక నువ్వు ఆయన సూపర్ మార్కెట్ని అందిపుచ్చుకోవాల్సి వచ్చి నీ కలలన్నీ వదులుకుని త్యాగం చేశావు. ఇష్టమైనది వదులుకుని ఉండటం ఎంత కష్టమో నీకు తెలీదా మధు? చిన్నపిల్లాడిని అన్నన్ని మాటలంటే వాడికి ఏం అర్థమవుతుంది చెప్పు? తండ్రిలా కాకుండా ఒక స్నేహితుడిలాగా వాడితో కూర్చుని మాట్లాడు. వాడు బంగారం, నీ మాట ఖచ్చితంగా వింటాడు అంటూ కోపంతో కూడిన బాధ వెళ్లకక్కింది మృణాళిని. మృణాళిని కోపం చూశాక రాత్రంతా నిద్రలేదు మధుకర్కి. చిన్నపిల్లాడిని అనవసరంగా తిట్టానా అని మనసంతా భారంగా అనిపించింది. స్నేహిత్ గదిలోకి వెళ్లి బాధగా తలనిమిరి బయటికి వచ్చేశాడు. తరువాత రోజు స్నేహిత్ కాలేజ్ నుంచి వచ్చే సమయానికి ఇంటికి వచ్చాడు మధుకర్. స్నేహిత్ రారా, మనం ఇవాళ మన సూపర్ మార్కెట్కి వెళ్దాం, నాకు కాస్త హెల్ప్ చేద్దువు అంటూ తనతో పాటు సూపర్ మార్కెట్కి తీసుకువెళ్లాడు మధుకర్. ఇన్నేళ్లలో ఎప్పుడూ మధుకర్ కొడుకుని సూపర్ మార్కెట్ వైపు కూడా రానివ్వలేదు. ఇదేంటి, నాన్న ఎప్పుడూ లేనిది నన్ను రమ్మంటున్నారు అన్నట్టు అమ్మను చూస్తూ నాన్న బండి ఎక్కి వెళ్లిపోయాడు స్నేహిత్. సాయంత్రం అంతా తన పక్కన కూర్చోబెట్టుకుని ఏవేవో కబుర్లు మాట్లాడాడు మధుకర్. ఎప్పుడూ లేనిది తండ్రి ఇంత సరదాగా ఉండటం గమనించిన స్నేహిత్, ఏంటి నాన్నా, ఇవాళ ఎప్పుడూ లేనిది నన్ను నీతో సూపర్ మార్కెట్కి తీసుకొచ్చావు, ఇన్ని కబుర్లు చెప్తున్నావు, సహాయం చేయమన్నావు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. సారీరా నాన్న, నిన్న నీతో అలా అన్నందుకు. నేను ఇక్కడ ఎంత కష్టపడ్డా నీకు తెలియకూడదు అనే ఎప్పుడూ నిన్ను ఇక్కడికి రానివ్వలేదు. మాలాగా నువ్వు కూడా మధ్యతరగతి దగ్గర ఆగిపోకూడదు అని వంటలు అవి ఇవి అంటే నిన్న బాధతో కోపడ్డానే తప్ప నీ మీద ప్రేమ లేక కాదు నాన్న. మీ తాతయ్య సూపర్ మార్కెట్ చూసుకోవటానికి మీ పెదనాన్నలు ఒప్పుకోకపోతే వాళ్ళలా అమెరికాలో స్థిరపడాల్సిన నేను ఇక్కడే ఉండిపోయాను మా అమ్మా నాన్న కోసం. అందుకే నిన్ను అందలం ఎక్కించాలని నా కోరిక. నువ్వు సంతోషంగా లేవా నాన్న అంటే సంతోషంగానే ఉన్నాను. వారు కాలం చేసేదాకా మా అమ్మా నాన్నలకి వెన్నంటే ఉన్నాను. ఆ తరువాత కూడా మీరు, మీ అమ్మాయి నా లోకం. ఎంత కష్టపడ్డా అది మీకోసమే, మీ అందమైన భవిష్యత్తు కోసమే అని చెప్తూ కళ్లల్లో నీళ్లు పెట్టుకున్నాడు మధుకర్. నువ్వే దారిలో నడిచినా మేము ఎప్పుడూ నీ వెంటే ఉంటాం నాన్న. కానీ నువ్వేం చేయాలని అనుకున్నా నీకు 4 మార్గాలు ఉండేలా చెయ్యి. ఒకటే మార్గం ఉన్న దారిలోకి వెళ్లి మనసు నొప్పించుకోకుండా 4 మార్గాలు ఉన్న చోటు చూసుకుంటే నీకు జీవితంలో ఏ అడ్డంకి రాదు. ముందు చదువుకో, నీకు నచ్చిన డిగ్రీ పూర్తి చేయి. దాంతో పాటుగా నీకు ఇష్టమైన కుక్కరీకి సంబంధించిన కోర్సులు కూడా చేయి. ఆ తరువాత కెరీర్కి ఏది బాగుంటుందనే దానిలో మరింత ప్రావీణ్యం సాధించు అని అనునయంగా చెప్పాడు. తండ్రి బాధని అర్థం చేసుకున్నాడు స్నేహిత్. ఇంటికి వచ్చి జరిగిందంతా అమ్మకు చెప్పాడు. చెప్పి, అమ్మా, నాన్న చెప్పింది కరెక్టే కదమ్మా, హోటల్ మేనేజ్మెంట్ ఆప్షన్ నా బుర్రలో నుంచి తీయకుండా అది కాకపోతే ఇంకేం చెయ్యొచ్చు, నా కోరికలు తీరేలా అని ఆలోచిస్తాను ఇంక నుంచి అన్నాడు అమ్మతో స్నేహిత్. వెరీ గుడ్ నాన్నా, మరి నేను నీకు ఒక మంచి ఐడియా ఇస్తాను. నీకు వంటలు చేయటం ఇష్టం అంతే కదా, రేపు నువ్వెంతవరకు చదివినా వంటలు కూడా వదలకుండా ఉండేలా ఒక మంచి ఐడియా నా దగ్గర ఉంది. ముందు ఎగ్జామ్స్ రాసేసి మంచి మార్కులు తెచ్చుకుని నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించు అని కొడుకుని చీరప్ చేసింది. ఎగ్జామ్స్ అయిపోగానే కొడుకుకి ఒక సర్ప్రైజ్ ఇస్తానన్నది మృణాళిని. ఎగిరి గంతేశాడు స్నేహిత్. ఇచ్చిన మాట ప్రకారం స్నేహిత్ కోసం తన ఇంటి డాబా పైన ఒక మంచి సెటప్ రెడీ చేసి, ఇదిగో ఇంక నుంచి ఇది నీ సామ్రాజ్యం, ఇక్కడ నువ్వేం వండాలనుకున్నా వండు, నేను వీడియో తీసి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి పెడతా, నువ్వు అందరిలా చెయ్యవు కదా, స్పెషల్ షెఫ్వి కదా, ఇంక నుంచి లెటర్స్ క్రియేట్ వండర్స్ అని ప్రోత్సహించింది తల్లి. స్నేహిత్ బాగా ఆలోచించి ఇంటర్ అయిపోయాక తనకి ఆసక్తి ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుకొని మంచి ఉద్యోగం చేయడం మొదలుపెట్టాడు. ఇంకో పక్క ఖాళీ సమయంలో వంటల వీడియోలు చేస్తూ సంతోషంగా ఉన్నాడు. ఈ క్రమంలో అప్పుడప్పుడు వేరువేరు రాష్ట్రాల్లో పర్యటిస్తూ అక్కడి ఆహారం, వంటకాల గురించి రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు. పెద్ద పెద్ద షెఫ్లను కలుస్తూ మంచి ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాడు. తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని ఆలోచించి ఒక్క అడుగు ముందుకు వేసేవాడు ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. అలాగే పిల్లల మనసుని నొప్పించకుండా ఒప్పించగలిగే తల్లిదండ్రుల్లాగా ఉండాలి మనం ఈ రోజుల్లో. ఇలాంటి కథ ప్రతి ఇంట్లో ఒకటి ఉంటుంది. మనం దృఢ విశ్వాసంతో ఎలా ముందుకు సాగాము అనేదే మన కథ. మన మీద మనకి ఆ నమ్మకం ఉంటే జీవితంలో విజయం ఎప్పటికైనా మన సొంతం. మీరింతవరకు అమ్మా నేను వంట చేస్తా శ్రీమతి పావని గారి కథాని